ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని అది వాస్తవం. మన ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే లాస్ట్ అంటే బిఫోర్ కోవిడ్ మనకి ఫైనాన్షియల్ తెలిసిన విషయం కదా, ఆ టైంలో శాలరీస్ చాలా లేట్ అయ్యాయి. కానీ నేను చెప్పాలి, ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఆ విధంగా ఇందాక అన్నా కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా అయితే కుటుంబంలో సర్దుకొని పోతారో ఆ విధంగా మన ఎంప్లాయీస్ అందరూ కూడా, అది అసలు చాలా వీక్ టైం. మన ఈ బిజినెస్ ఈ 40 ఏళ్లలో అతి భయంకరమైన టైట్నెస్ ఉంది. నెల 2 నెలలు అట్లా బాగా లేట్ అయింది. ఆ టైంలో అసలు ఒక్క మాట ముందుగా యోగేష్ గారికి జరుగుతున్న శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు ఆయన శ్రేయభిలాషులకి, ఆయన అభిమానులకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మన సీతారావు గారు చెప్పినట్టుగా ప్రభు గారు రియల్ ఎస్టేట్లోకి వచ్చింటే నిజంగానే మంచి క్వాలిటీతో ఇచ్చేవాళ్ళు, అట్లానే కొంత ఎక్కువగా సంపాదించి మీ అందరికి కూడా ఇంకా ఎక్కువ బోనస్లు ఇవ్వడానికి ఆయన దాన ధర్మాలు చేయడానికి అన్నిటికీ కూడా ముందుంటారు. అటువంటి వ్యక్తికి డబ్బు పోగోవాలని మనం అంతా కోరుకుంటే మనందరం కూడా ఆనందంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుకుంటాం.